ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రేమైన కృపాకాలం టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మా కార్యక్రమాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నవని మీ ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియజేస్తున్నందుకు వందనములు. ఇప్పుడు దేవుని దాసులు పాస్టర్ ఎన్ అబ్రహాం రాజు గారు సందేశాన్ని అందిస్తారు. ముందుగా ప్రార్థన చేసుకొని తరువాత ఒక పాటలు విందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ దగ్గర పదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు ప్రభా ఈ యొక్క సందేశం ఆశీర్వదకరంగా మహిమకరంగా ఉంటారని మీరు సహాయం చేయండి. మీ దాసులు నిలబెట్టుకొని మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు ఉన్నత నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియమైన కృపాకాలం టీవీ ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో నా ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప చేత మరొకసారి మీ మధ్యకు ఈ రీతిగా దేవుని మాటలను పంచుకోవటానికి, ఈ గృహాల్లోకి వచ్చి ఈ రీతిగా దేవుని మాటలు మీతో పాటు కలిసి నేర్చుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఇట్టి శ్రేష్టమైన తరుణాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని మీకు అందించడానికి మరి స్పాన్సర్ చేసి దేవుని నామాన్ని ఘనపరిచినటువంటి మరి ప్రియ సహోదరులు కట్టిపోగు దానయ్య గారు, వారి కుటుంబం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో నా ప్రత్యేక వందనాలు, శుభాశీస్సులు అందిస్తున్నాను. ఈరోజు ధ్యానాంశం కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలని
ఆశిస్తున్నాను. నేటి దినాల్లో మన ప్రభువారు మన కొరకు పడినటువంటి ఆ యొక్క శ్రమ దినాలని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆయన్ను ఘనపరుస్తున్నాం. ఆ సందర్భోచితంగా కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా వ్రాసిన సువార్త 19వ అధ్యాయం 41వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనీయని దినములు వచ్చునని చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, ప్రేమ కలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎన్నిక లేని వాడను, బలహీనుడను నాయన, చిన్నవాడనైనా నన్ను మీ శిలువ చాటును మరుపరిచి మీ పరిశుద్ధ గ్రంథమందలి ఆ శ్రేష్టమైన మాటలతో మీ ఆత్మ సహాయం ద్వారా మీరు నాకును మాకును అందించి మహిమ పొందమని ఈ టీవీ ద్వారా నాయన వింటున్నటువంటి ప్రియబిడ్డలకు అందరికీ మేలుకరంగా, అనేక ఆత్మలకు రక్షణకరంగా ఈ మాటలు మీరు ఆశీర్వదించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశించినటువంటి అంశం ఏమిటంటే, ప్రభువు నిన్ను దర్శించిన కాలము. దాని విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్న ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేము పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడట. ఎందుకని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణం యొక్క చరిత్రను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, యెరూషలేము మహాపట్టణం, చాలా శ్రేష్టమైన పట్టణం. యెరూషలేము 7 కొండల మీద కట్టబడినటువంటి పట్టణం. దానిలో సుమారు 150 రాజవీధులు ఉన్నవి. అంత మాత్రమే కాకుండా 600 బురుజులు ఆ పట్టణంలో ఉన్నాయి. 85 పెద్ద పెద్ద బురుజులు ఆ పట్టణంలో ఉన్నాయి. ఇంత ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఆ పట్టణాన్ని చూచినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఏడవలసి వచ్చింది, ఎందుకు ఏడ్చాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసయ్య పుట్టి పెరిగి సువార్తను అందించి అలానే మనందరి పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి ఆ ఘనమైన పట్టణం విషయములో ఎందుకు ఆయన ఏడ్చాడు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన శిలువ మరణమునకు అప్పగింపబడతాడు కొన్ని దినాలకు కనుక ఆ సందర్భాన్ని బట్టి ఆ శిలువ మరణమునకు అప్పగించబడకపోయే ముందు ఆయన ఆ పట్టణానికి సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడని పరిశుద్ధ గ్రంథంలో చక్కగా వ్రాయబడి ఉంది. ఎందుకని యెరూషలేము పట్టణం వైపు చూచి ఆయన ఏడ్చాడండి అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, మత్తయి వ్రాసిన సువార్తలో 23వ అధ్యాయంలో 37వ వచనం చదువుతున్నాను. యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింది కెలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు అల్లకపోతిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము పట్టణం వైపు చూచి యేసయ్య ఎందు నిమిత్తమై కన్నీరు కార్చాడంటే, ఆ పట్టణంలో దేవుని సువార్తను అందించడానికి వచ్చినటువంటి ప్రవక్తలందరినీ కూడా ఆ పట్టణ వాసులందరూ రాళ్లతో కొట్టి సుమారు 600 మంది ప్రవక్తలను చంపారటండి. ఎంతటి భయంకరమైన ఘోరమైన విషయం. అందుకే ప్రభువైన యేసయ్య ఎంతో బాధతో వేదనతో అయ్యో అని ఆ పట్టణాల విషయంలో ఎంతగానో విలపించాడు. లూకా వ్రాసిన సువార్త 10వ అధ్యాయం 13 నుంచి 15 వరకు చూస్తే, అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సైదా, మీలో జరిగిన కార్యాలు మరొక స్థలంలో జరుగుంటే వారు ఇప్పటికే మారు మనసు పొంది ఉందరు అని ఆ పట్టణాల విషయంలో చింతించిన వాడుగా చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతటి దేవదేవుడై ఉండి, అంతటి ఘనుడైన దేవుడై ఉండి, పరిశుద్ధ గ్రంథంలో మన దేవునికి ఎన్నో గొప్ప పేర్లు ఉన్నాయి. వాటిలో ఆయనకున్నటువంటి పేరులో సుమారు 565 పేర్లు ఆయనకున్నాయి. వాటిలో ఒక పేరు ఏమిటంటే మహిమగల దేవుడు, జాలిగల దేవుడు. అంతటి మహిమ కలిగిన దేవునికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పట్టణాన్ని చూడగానే ఎంతటి కన్నీరు వచ్చిందంటే నిజంగా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే,
యెషయా గ్రంథం 65వ అధ్యాయం 2వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. తమ ఆలోచనలను అనుసరించి లోబడనొల్లని జనుల వైపు దినమెల్లా ఆయన తన చేతులు చాచి కన్నీరు కారుస్తున్నాడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం ఏమిటి అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో ఉంది. ప్రస్తుతము మనం దుష్ట సంబంధమైనటువంటి ప్రస్తుత దుష్ట కాలంలో నుండి ఆయన మనల్ని విడిపించాలనేదే ఆయన చిత్తం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలంలో నుండి విమోచింపవలని మన పాపముల నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆ శ్రేష్టమైన ఆ యొక్క ఉద్దేశం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రస్తుతం ఈ లోకమంతా దుష్టకాలంలో దుష్టుని వశంలో ఉంది. వాడి వశంలో నుండి తప్పించబడాలని, విడిపించబడాలని, మనమందరం కాపాడబడాలని ఆయన ఉద్దేశం. కనుక యెరూషలేము పట్టణము ఆయనను అంగీకరించలేదు. యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు ఆయనను లక్ష్య పెట్టలేదు. ఆయన ప్రవక్తలను చంపి భయంకరమైనటువంటి రక్తపాతాన్ని సృష్టించారు. అయినప్పటికీ దేవుడు ఆ పట్టణం పట్ల ప్రేమ, జాలి, కనికరము, దయ కలిగిన వాడై ఆ పట్టణం విషయంలో కన్నీరు కార్చి, ఇకనైనా మీరు నన్ను గుర్తెరుగుతారేమో, ఇకనైనా నన్ను తెలుసుకుంటారేమో అనే ఉద్దేశంతో ఆయన కన్నీరు కారుస్తున్నాడు. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు మనల్ని దర్శించే విధానాలు 3 విధానాలు ఉన్నాయి. అది నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువారు ప్రతి ఒక్కరిని దర్శించే కాలం, దాంట్లో 3 విధానాలు ఉన్నాయి. మొదటిగా, ఒక వ్యక్తి సుముఖంగా ఉన్నప్పుడు, అనగా తనకు సంపూర్ణమైన ఆరోగ్యంగానే ఉన్నప్పుడు, తనకు అన్ని బాగా ఉన్నప్పుడు, సదుపాయాలన్నీ చక్కగా ఉన్నప్పుడు, ఏ లోటు లేనప్పుడు, అనగా నీ కళ్ళు చక్కగా పనిచేసేటప్పుడు, నీ నోరు చక్కగా పనిచేసేటప్పుడు, నీ చెవులు చక్కగా వినబడేటప్పుడే, నీకు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆయన ఒకసారి నిన్ను దర్శిస్తాడు. అప్పుడు నీవు ఆయనకు లోబడ్డావనుకో, నిన్ను తన ఘనమైన పాత్రగా వాడుకుంటాడు. అప్పుడు నీవు లక్ష్య పెట్టలేదనుకో, ఆయన ఏం చేస్తాడంటే నీకు ఒక భయంకరమైన వ్యాధిని అనుమతిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఉన్నటువంటి అహంకారాన్ని, గర్వాన్ని అణిచివేయడానికి, నిన్ను బ్రతికించడానికి ఆయన నిన్ను మహావేదనలో, మహాబాధలో కూడా నీకు రెండవసారి నీకు అవకాశం ఇస్తాడు. నీవు అప్పుడు కూడా లోబడలేదనుకోండి, చివరి అవకాశం ఏమిటంటే నీవు మరణ సమయంలో ఉండగా ఆయన నీకు దర్శిస్తాడు. తర్వాత మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటే, యోబు గ్రంథం 33వ అధ్యాయంలో 12వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుంటే ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. నరులు గర్విష్ఠులు కాకుండానట్లు ఆయన ఏం చేస్తాడంట, కళ్ళు తెరవడానికి, తనను గుర్తెరగడానికి, తనకు లోబడి జీవించడానికి దేవుడు ఏం చేస్తాడంటే మానవుల పట్ల కృప చూపి 3 విధాలుగా మనుషులను దర్శిస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ యెరూషలేము పట్టణాన్ని కూడా ఆయన 3 సార్లు చూస్తూ కన్నీరు కార్చాడట. 3 సందర్భాల్లో 3 సార్లు చూస్తూ, 3 సార్లు ఆ పట్టణంలో ప్రవేశించినప్పుడు ఆ పట్టణం వైపు చూస్తూ కన్నీరు కార్చి ఆయన దుఃఖించాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మొదటిగా, గాడిద మీద వెళుతూ ఆయన చూచాడు. అనగా దావీదు తనయా హోసన్నా అని జయ జయ ధ్వనులతో, జయనాదాలతో ఆయన్ను యెరూషలేము పట్టణ వీధుల్లో ఊరేగిస్తున్న సమయంలో ఆయన పట్టణం వైపు చూచి అందరూ సంతోషంగా ఖర్జూర మట్టలు పట్టుకొని సంతోషంగా కేరింతలతో ఉత్సాహగానాలు పాడుతున్నారు. కానీ మన యేసయ్య హృదయంలో ఆ పట్టణ ప్రజల పట్ల, ఆ పట్టణం పట్ల భయంకరమైన వేదన, కన్నీరు, దుఃఖం ఉందండి. జ్ఞాపకం చేసుకుందాం ఆయన అంతటి ప్రేమ కలిగిన దేవుడు. రెండవదిగా, ఆ ఉత్సాహ గానాలు పాడిన ఆ ప్రజలే ఆయనను శిలువ మరణానికి అప్పగించాడు. ఆ భయంకరమైన సమయంలో ఆయన పిలాతు యొద్దకు, తీర్పునద్దకు వెళ్ళినప్పుడు ఆయన రెండవసారి యెరూషలేము పట్టణం వైపు చూచి కన్నీరు కార్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మూడవదిగా, ఆయనను కలువరిగిరిలో వేలాడదీసినప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, చనిపోతున్న సమయంలో, ఇంకా తండ్రికి తన ఆత్మను అప్పగించే ఆ సమయంలో యెరూషలేము పట్టణం వైపు చూచి కన్నీరు కార్చి, తండ్రి
నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన ఆత్మను తండ్రికి అప్పగించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను సృజించినటువంటి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఏడ్పించడం, ఆయన బాధ పెట్టడం ఒక మనుషునికి ఆశీర్వాదకరమా? ఈ సమయంలో ఒక చక్కని ప్రశ్న దేవుడు మనకి వేస్తున్నాడు. సృష్టికర్త అయిన దేవుని, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రాణనాథుడైన ఆ దేవుణ్ణి ఏడ్పించడం, దుఃఖపరచడం మనకు మేలా, మనకు ఆశీర్వాదమా? అయితే యోహాను రాసిన వార్త 1వ అధ్యాయం 11వ వచనంలో ఒక చక్కని మాట ఉంది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ వారు ఆయనను అంగీకరించలేదు అని అక్కడ వ్రాయబడి ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు మనల్ని దర్శించే సమయంలో, ఆయన మనలను ప్రేమించే సమయంలోనే మనం ఆయనకు లోబడితే, ఆయనకు భయపడితే, ఆయనకు విధేయత చూపితే అదే నిజమైన సంతోషం ఆయనకు. జ్ఞాపకం చేసుకుందాం, యెరూషలేము పట్టణం వైపు చూచి ఆయన సమీపించినప్పుడు దాని వైపు చూచి దాని విషయమై ఏడ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువు నిన్ను దర్శించిన కాలాన్ని నీవు ఎరుగుకున్నావు. ఓ పట్టణమా, పట్టణ ప్రజలారా, ఇదే మీకు మిక్కిలి అనుకూలమైన సమయమని ప్రభువారు కన్నీరు కారుస్తున్నాడు. మీరు ఇంకా ఎప్పటికైనా నన్ను గుర్తెరగాలి, నాకు లోబడి జీవించాలి అని చెప్పి ప్రభువారు ఆ ఉద్దేశంతో కన్నీరు కారుస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించని వారు లోకంలో ఎంతోమంది ఉన్నారు. లోబడ నొల్లని జనుల వైపు ఆయన దినమెల్లా గాయపడిన హస్తాలు చాచి కన్నీరు కారుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ దేవుణ్ణి ఏడిపిస్తావా, సంతోషపరుస్తావా? ఈ సమయంలో దేవుడు నీకు ఒక చక్కటి ప్రశ్న వేస్తున్నాడు. ఆయన నీ కోసం తన ప్రాణాన్ని ధారపోశాడు. ఆయన నీకు తన సర్వస్వాన్ని సమర్పించాడు నీ కొరకు. ఈ గొప్ప దేవునికి నీవు లోబడతావా, విధేయత చూపుతావా, విరిగి నలిగిన మనసుతో ఆయనను వేడుకుంటావా, ఆయనకు భయపడతావా? అంతే, ఆయన కోరుకునేది అంతే. కొబ్బరికాయ కొట్టడమనో, ఏదేదో అర్పణలు ఇవ్వడమనో, ఏదేదో చేయటమనో, కానుకలు సమర్పించడమనో, ఇంకా ఏదేదో చేయటమనో అనేది కాదు ఆయన కోరుకునేది. అందుకే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనంలో చక్కని మాట ఉంది. నా కుమారుడా, నీ హృదయాన్ని నాకేమో. అంతే, నీ హృదయాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతకన్నా నీ యొద్ద ఆయన ఏమీ కోరుకోవట్లేదు. అయితే నీవు ఆయనకు లోబడకపోయినట్లయితే రానున్న దినాలు దుర్దినాలు, భయంకరమైన దినాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 1 నుంచి చదువుకుంటే 7 వచనాల వరకు రానున్న దినాలు దుర్దినాలు. అక్కడ చక్కని మాటలు ఉన్నాయి. ఇంటి కావలి వారు అనగా చేతులకు వణుకొచ్చినప్పుడు, బలిష్ఠులు అనగా మోకాళ్ళు పట్టు తప్పినప్పుడు, వెసరువారు అనగా పళ్ళన్నీ ఊడిపోయినప్పుడు, కిటికీలు అనగా కళ్ళు సరిగా చూడలేని స్థితి వచ్చినప్పుడు, తిరుగట్రాళ్ల ధ్వని అనగా చెవి అంకెల ధ్వని, వీధి తలుపులు అనగా నోరు, పిట్ట యొక్క కూత అనగా గురక, సంగీతం చేయవారు అనగా స్వరపేటిక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాదం వృక్షం పూలు పూయుట అనగా వెంట్రుకలు తెల్లబారిపోయినప్పుడు, మిడత అనగా మనస్సు, బుడసరకాయ అనగా గుండె పగిలిపోయినప్పుడు, వెండి త్రాడు అనగా వెన్నుపూస, మరి బంగారు గిన్నె అనగా పుచ్చ, ధార యొద్ద కుండ అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేహము పగిలి జీవితానికి అందే సకల సదుపాయాలు, దీవెనలు అందని స్థితి. ఈ దుర్దినాలు రాకముందే దేవుడు నీ కళ్ళు తెరవటానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నీ వైపు చూచి కన్నీరు కారుస్తూ, రానున్న దినాలు బహు భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయ్యా. కనుక నీ కొరకు నా ప్రాణాన్నే ధారపోశాను, నీ కొరకు నా సర్వస్వాన్ని అప్పగించాను. కనుక నాకు లోబడతావా, నాకు విధేయత చూపుతావా? నేను నిన్ను ఇప్పుడు దర్శిస్తున్నాను, ఇది నేను నిన్ను దర్శించే కాలం. కనుక నీవు ఈ కృపాకాలంలో నన్ను గుర్తెరుగుతావా అని చెప్పి యేసయ్య నీ వైపు చూచి కన్నీరు కారుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణ దినాల్లో ఆత్మీయ సంబంధమైనటువంటి ఆ యొక్క విషయాల్ని నీవు అర్థం చేసుకోలేవు, మన వల్ల కాదు. ఆ దినాల్లో ఏ సంతోషం ఉండదు. మరణ దినాల్లో ఎవరు సంతోషించగలరండి? తేజస్సు, మానవునికి ఉన్న జ్ఞానం అంతమైపోతుంది. సూర్యుడనగా మనోనేత్రాలు చీకటికి క్రమ్ముతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో విషయాలు ఉన్నాయి. చంద్రుడనగా పరలోక దర్శనాలు గ్రహించలేనటువంటి దుస్థితి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నక్షత్రాలనగా అనేకమైనటువంటి ఆశీర్వాదాలను నీవు పొందుకోలేనటువంటి దుస్థితి నీకు సంభవించినప్పుడు
అప్పుడు నీవు గ్రహించగలవా ఆయన్ని? అప్పుడు నీవు ఆయనకు లోబడగలవా? కనుక 3 విధాలుగా నిన్ను దర్శిస్తున్నాడు. నీవు సుముఖంగా ఉన్నప్పుడే, అనగా నీకు సంపూర్ణ ఆరోగ్యం, నీవు ఆయనను గ్రహించగలిగిన, గుర్తెరగగలిగిన పరిస్థితిలో ఉన్నప్పుడే, నీవు ఆయనకు లోబడగలిగినటువంటి ఆయురారోగ్యం నీవు కలిగి ఉన్నప్పుడే ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. రెండవదిగా నీవు అప్పుడు కూడా లోబడకపోతే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు కూడా లోబడకపోతే నీ మహాబాధను, మహా కష్టాన్ని నీకు అనుమతిస్తాడు. అప్పుడు కూడా ఒకసారి నేను దర్శిస్తాడు. నీవు అప్పుడు కూడా లోబడకపోతే చివరిగా మరణ సమయంలో, మరణ పడక మీద నిన్ను దర్శిస్తాడు. అప్పుడైనా నీవు లోబడతావేమోనని ఆయన కన్నీరు గారుస్తూ ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవదేవుడే నీ కొరకు, నా కొరకు ఆ రీతిగా కన్నీరు కార్చుట నిజంగా మన జీవితాలకు ఎంత మాత్రం ఆశీర్వాదం, ఆయురారోగ్యం కాదు, ఆనందం కాదు. కానీ ఆయన కన్నీరు కార్చి కూడా నిన్ను నన్ను సంతోషింప చేయడానికి, మనల్ని తన స్థానంలో నిలపడానికి, తన పరలోక రాజ్య వారసులుగా స్వీకరించడానికి ఆయన నిన్ను నన్ను బహుగా ప్రేమించి మన కొరకు కన్నీరు కారుస్తున్నాడు. నీవిప్పుడు ఆయనను కన్నీరు కార్పిస్తే, ఆయనకు లోబడకుండా జీవిస్తే, చివరిగా ఆయన కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంటాడు నీ విషయంలో. ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతకాలం నీవు ఆయన లక్ష్య పెట్టలేదు గనుక, ఇంతకాలం నీవు ఆయనకు లోబడలేదు గనుక, నీకు కూడా యుగ యుగాలు తరతరాలు కన్నీళ్లు, అయ్యో అయ్యో, పాతాళంలో అగ్ని ఆరని, పురుగు చావనటువంటి ఆ భయంకరమైన స్థలములో యుగ యుగాలు తరతరాలు నిన్ను కన్నీళ్లు అప్పగించడానికి వెనకాడడు సుమా. కనుక దేవుడు నిన్ను దర్శించే శ్రేష్టమైన సమయం ఇదే శ్రేష్టమైన కృపాకాలం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక యెరూషలేము అనగా తన సొంత పట్టణం, సొంత గ్రామమైనటువంటి ఆ పట్టణాన్ని చూచి యేసయ్య కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే వారు ఆయనను గ్రహించలేని దుస్థితిలో ఉన్నారని. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో ఆయన నిజ దేవుడని గుర్తెరిగి కూడా ఆయనకు లోబడని వారు ఎంతోమంది ఉన్నారు. వారి విషయంలో ఆయన కన్నీరు కార్చి ఆశతో ఎదురు చూస్తున్నాడు. ఇకనైనా నా బిడ్డ, ఇకనైనా నన్ను గుర్తిస్తుంది, ఇకనైనా నన్ను గుర్తిస్తాడు, నాకు లోబడతాడు, తన జీవితాన్ని నాకు సమర్పిస్తాడని ఆయన నీ వైపు కన్నీరు కార్చి ఎదురు చూస్తున్నాడు. అయితే నిత్యము కన్నీరు కారవడు సుమా. నీకు ఒక కృపాకాలాన్ని దేవుడు దాచించాడు. నీవు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే నీవు ధన్యుడవు. లేకపోతే యుగ యుగాలు తరతరాలు నీకు ఆయన ఈ నిత్యము పాతాళంలో అయ్యో 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 అని కన్నీరు కార్పించే స్థితికి ఆయన ఎంత మాత్రం వెనకాడని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మనందరి హృదయాల్లో పరిశుద్ధాత్మ నీరు కట్టి ఫలింప చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, కృపగలిగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధ నామమును బట్టి లేని స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మానవ మాత్రులైన మా పట్ల అయ్యా మీరెంతో ప్రేమ, దయ, జాలి, కనికరం కలిగిన దేవుడు అయ్యా. యెరూషలేము వైపు చూచినైనా మీరు దాని విషయమై కన్నీరు కార్చి ప్రభువా, ఎంతో వేదంతో, ఎంతో దుఃఖంతోనైనా ఆ పట్టణం పట్ల ఎంతో భారం కలిగి అయ్యా కన్నీరు కార్చారు నాయన. నేటి దినాల్లో మీకు లోబడనోళ్ళని జనుల వైపు నాయన మీ గాయపడిన హస్తాలు చాచి కన్నీరు కారుస్తున్నారు ప్రభువా. అయ్యా మిమ్మను, మా సృష్టికర్తమైన మా దేవుడు అయిన మిమ్మను కన్నీరు కార్పించడం మాకెంత మాత్రం ఆశీర్వాదకరం కాదు కదా అయ్యా. లోబడి మీకు విధేయత చూపినవాడు ధన్యుడని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించామనైనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు ఇప్పటివరకు విన్న ఈ టీవీ ప్రేక్షకులందరి హృదయాల్లో, వారి గృహాల్లో అయ్యా మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించండి. వారి అవసరాలు అక్కడ తీర్చండి. అనారోగ్యంగా ఉన్న వారికి సంపూర్ణ ఆయురారోగ్యాన్ని, బలమును, శక్తిని, కృపాదీవెన దయచేయండి. అన్నిటికంటే ముఖ్యంగా అయ్యా మిమ్మును గుర్తెరిగే కృపను ప్రతి కుటుంబానికి దయచేసి మహిమ పొందండి. అయ్యా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి మీ నామాన్ని ఘనపరిచినటువంటి దేన కుటుంబం, దానయ్య గారు, జయశ్రీ గారు, వారి బిడ్డల ప్రభా సుమయోను, జాస్పర్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ కృపలోనైనా బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బహుగా దీవించి బలపరిచి అన్ని విధాల వర్ధల చేసి
వారి అవసరాలకు తీర్చి సహాయం చేసి మహిమ పొందమని అయ్యా, ఈ సువార్త టీవీ ద్వారా జరుగుతున్నటువంటి ఈ పరిచర్యను బహుగా వర్ధిల్ల చేయమని, యాజమాన్యాన్ని దీవించమని, ఈ కృపాకాలం టీవీ పరిచర్యను మీ కృపలో బహుగా వర్ధిల్ల చేయమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము టీవీ ద్వారా దేవుని వర్తమానం విన్న ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకును, స్పాన్సర్ చేసిన దేని కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడయుండి నడిపించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దూతలు చేయని సేవా ధూళినైనా నాకు అప్పగించినావయ్యా యేసయ్యా, ఆదరించినావు నీవయ్యా. దూతలు చేయని సేవా ధూళినైనా నాకు అప్పగించినావయ్యా యేసయ్యా, ఆదరించినావు నీవయ్యా, ఆదరించినావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. ఆకలైన వేళలో ఆహారముగా మారి ఆకలి తీర్చేవు యేసయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా. ఆకలైన వేళలో ఆహారముగా మారి ఆకలి తీర్చేవు యేసయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా, నన్ను బ్రతికించావు నీవయ్యా. ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా, ఎంత ప్రేమమూర్తివి యేసయ్యా, ఎంత కరుణమయుడవు నీవయ్యా. సందేశం విన్నారు కదా. మీ ప్రార్థన అవసరతలు, సలహాలు, సందేహాలు మాకు తెలియజేయండి. మీ కొరకు ప్రార్థిస్తాం. మా చిరునామా